హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా గార్డెన్లో గోరుచిక్కుడుకాయ హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి. ఇదేమో ఇక్కడ గోకరకాయ అంటారు, కొందరు గోరుచిక్కుడుకాయ అంటారండి. ఇవి చాలా బాగా వచ్చాయండి. ఇంకా అందుకని హార్వెస్ట్ చేస్తున్నాను. నేను కవర్లలో పెట్టిన దానికన్నా ఇక్కడ చాలా బాగా వచ్చేసాయండి. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా ఎక్కువ లావు అయిపోతే ముదిరిపోతాయి కదా అండి, అందుకే లేతవి అన్నీ కట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి. ఇది ఒక 1/2 kg దాకా వచ్చేసాయి. ఇలా నేలపైన పెడితే చాలా బాగా వస్తున్నాయండి. నేను కవర్లో పెట్టిన దాంతో పోలిస్తే ఇలా నేలపైన నేను కవర్లో పెడితే ఒకసారి హార్వెస్ట్ చేయగానే ఇంకా చెట్టు మొత్తం వాడిపోయేదండి. ఇంకా ఇక్కడ చాలా బాగా వచ్చాయండి. ఇంకా టమాటాలు కూడా పెట్టామండి. ఇది ఇంతకుముందు ప్రీవియస్లో నేను హార్వెస్ట్ చేశాను. ఇలా మొత్తం ఒక బాగానే పెట్టామండి. ఇది ఒక 10 లైన్స్ అలా పెట్టాము గోరుచిక్కుడుకాయ. ఇంకా చాలా బాగా వస్తున్నాయి. ఇంకా ఇదంతా బెండకాయలండి. ఇవి కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ వీక్ అలా హార్వెస్ట్ చేయాలండి, 2 డేస్లో. ఇదంతా బీర చెట్లు అండి, చిక్కుడు చెట్లు, ఇదేమో కొన్ని మిరప చెట్లు, ఇదేమో మొత్తం దోస తీయాలండి. ఇక్కడ చిన్న చిన్న దోసకాయలు వస్తున్నాయి. ఇంకా సొరకాయ కూడా హార్వెస్ట్ చేసామండి ఇంతకుముందు. ఒక 5-6 అలా పడ్డాయి. అవన్నీ హార్వెస్ట్ చేసాము. ఇవన్నీ బీర తీగలండి. ఇదన్నీ టమాటాలండి. ఇంకా నేను పండివన్నీ ప్రీవియస్ హార్వెస్ట్ చేశానండి. ఇంకా టమాటాలు మాత్రం చాలా బాగా వచ్చాయండి. ఇంకా వంగిపోయింది ఆ టమాటాల బరువుకి మొత్తము. ఇలా వచ్చేసాయండి. ఇక్కడ నేను మిరపకి కూడా పెట్టానండి, క్యారెట్ కూడా పెట్టాను. చూడాలి ఇంకా ఎలా వస్తాయో. ఇంకా వచ్చాయండి ఇక మిరపకాయలు చాలా బాగా వచ్చాయి. ఇవి స్టార్టింగ్లో పెడితే ఇప్పుడు వచ్చాయండి. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇదండి మా గార్డెన్లో. ఇంకా నేను చుక్కకూర గంగవాయల కూర ఇదంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నామండి. ఇలా వచ్చేసిందండి 1/2 kg దాకా. చాలా ఫ్రెష్గా ఉందండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.